H1B వీసా పైన రిపబ్లికన్ పార్టీలో వ్యక్తమవుతున్న భిన్నాభిప్రాయాలపైన అమెరికా నూతన అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పందించారు. ప్రపంచ కుబేరుడు టెస్లా అధినేత ఎలన్ మస్క్, భారతీయ అమెరికన్ వ్యాపారవేత్త వివేక్ రామస్వామి చట్టబద్ధమైన వలసలకు మద్దతు ఇస్తుంటే ఇతర నేతలు మాత్రం అమెరికా ఫస్ట్ విధానానికి కట్టుబడి ఉన్నారు. ఈ క్రమంలోనే తాజాగా తనకు రెండు వైపుల వాదనలు కూడా నచ్చాయన్నారు ట్రంప్. సమర్థవంతమైన ప్రజలు అమెరికాలోకి రావాలని తాను కోరుకుంటున్నట్లు చెప్పారు. I like both sides of the argument, but I also like very competent people coming into our country, even if that involves them training and helping other people that may not have the qualifications they do. But I don't want to stop. H1B వీసా అంశంపైన తనకు రెండు వైపుల వాదనలు కూడా నచ్చాయన్నారు ట్రంప్. కేవలం ఇంజనీర్ల గురించి మాత్రమే తాను మాట్లాడడం లేదని, అన్ని స్థాయిల వ్యక్తులను దృష్టిలో ఉంచుకొని ఈ మాట చెబుతున్నట్లుగా తెలిపారు. And I'm not just talking about engineers. I'm talking about people at all levels. We want competent people coming into our country. And HB1, I know the program very well. I use the program. Maitre d's, wine, experts. దేశ వ్యాపారాలను విస్తరింపజేసేందుకు తమకు సమర్థవంతమైన నైపుణ్యం కలిగిన వ్యక్తులు కావాలని, అది H1B వీసాతో సాధ్యమవుతుందని పేర్కొన్నారు. అందుకే తాను రెండు వాదనలకు సమర్థిస్తున్నట్లుగా చెప్పారు. అర్హత కలిగిన సాంకేతిక నిపుణులు అమెరికాకు వచ్చేందుకు H1B వీసా ఉపయోగపడుతుందని ఎలన్ మస్క్, వివేక్ రామస్వామి పేర్కొన్నారు. ట్రైనింగ్, హెల్పింగ్ వంటి పాత్రలు పోషించే వారినైనా ప్రాపర్ డాక్యుమెంట్స్తో ఆహ్వానిస్తామని ట్రంప్ ఈ సందర్భంగా స్పష్టం చేశారు. H1B ప్రోగ్రాం గురించి తనకు బాగా తెలుసన్న ట్రంప్ ఆయన కూడా దీనిని వినియోగించుకున్నట్లుగా తెలిపారు. ఇక టెక్కీలు మాత్రమే కాకుండా వైన్ ఎక్స్పర్ట్స్, హై క్వాలిటీ వెయిటర్స్ వంటి అనేక ఉద్యోగాలలో బెస్ట్ ఎంప్లాయీస్ అవసరం ఉందన్నారు. లారీ ఎలిసన్ వంటి వారికి నాసా వంటి సంస్థలకు బెస్ట్ ఇంజనీర్ల అవసరం అందరికన్నా ఎక్కువగా ఉందని, అందుకే క్వాలిటీ ఉద్యోగులు అమెరికాకు రావాలన్నారు. దానివల్ల కంపెనీలు విస్తరిస్తాయని, ప్రతి ఒక్కరికి మేలు జరుగుతుందని ట్రంప్ తన అభిప్రాయం వ్యక్తం చేశారు. Even waiters, high quality waiters, you got to get the best people. Now then you go into people like Larry, and he needs engineers, and Massa needs, and this gentleman needs engineers like nobody's ever needed engineers, right? So we have to have the quality people coming in. Now, by doing that, we're expanding businesses, and that takes care of everybody. So I'm sort of on both sides of the argument, but what I really do feel is that we have to let really competent people, great people come into our country, and we do that through the H1 program. అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ రెండవసారి బాధ్యతలు చేపట్టిన తర్వాత విదేశీ వ్యవహారాలలో భారత్కు అత్యంత ప్రాధాన్యం లభిస్తుంది. ఇప్పటి వరకు అమెరికాలో కొత్త సర్కారు ఏర్పడినప్పుడల్లా మెక్సికో, కెనడా లేదా నాటో కూటమిలోని దేశాలతోనే తొలి ద్వైపాక్షిక సమావేశాలు నిర్వహించేవారు. కానీ ఈసారి తొలి ద్వైపాక్షిక సమావేశం భారత్తో జరిగింది. ట్రంప్ ప్రమాణ స్వీకారానికి హాజరైన భారత విదేశాంగ మంత్రి ఎస్ జయశంకర్తో అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో ప్రమాణ స్వీకారం ఆయన గంటకే భేటీ అయ్యారు. రానున్న రోజులలో ట్రంప్ ఇమిగ్రేషన్ విషయంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారో అవి భారతీయులపైన ఎంత ప్రభావం చూపనున్నాయో చూడాల్సి ఉంది.